ఖర్చు చేసే ప్రతి పైసాకు ఫిజికల్ సిగ్నేచర్ కావాలని నా బాస్ డిమాండ్ చేశాడు, అందుకే అతను అడిగింది నేను అక్షరాలా ఇచ్చాను. నేను ఈథన్ ఒక ఇండస్ట్రియల్ సంస్థలో లీడ్ టెక్నీషియన్. గతంలో మేము ఆర్డర్ల కోసం ఈమెయిల్స్ వాడేవాళ్ళం. అది చాలా సరళంగా, వేగంగా ఉండేది. అప్పుడే కెవిన్ వచ్చాడు. అతను కొత్త ఎఫిషియన్సీ కన్సల్టెంట్. ఈమెయిల్స్ అనేవి సోమరిపోతుల కోసం అని కెవిన్ నిర్ణయించుకున్నాడు. ఇకపై ఖర్చు ఎంతైనా సరే, ప్రతి రిక్విజిషన్ ఫారం నల్లదొంగ ఎండుపై సంతకంతో ఉండాలని, దానిని స్వయంగా తన ఆఫీసుకే తీసుకురావాలని ఆదేశించాడు. మా దగ్గర పని చాలా ఎక్కువగా ఉంటుందని నేను అతన్ని హెచ్చరించాను, కానీ అతను పట్టించుకోలేదు. ఎటువంటి మినహాయింపులు ఉండవు, ప్రతి రిక్వెస్ట్ను నేను చూడాలి అని చెప్పాడు. అది అతని పెద్ద తప్పు. సోమవారం ఉదయం నేను నా ఆర్డర్లను కలిపి పంపడం ఆపేశాను. 10 బోల్ట్స్ కావాలా? దానికి ఒక ఫారం. డిగ్రీజర్ కావాలా? మరో ఫారం. బ్రేక్ రూమ్ కోసం ఒక లైట్ బల్బ్ కావాలా? ఇంకొక ఫారం. ఉదయం 9 గంటలకే అడ్వెనునోల్దు విడివిడి ఫారాల కట్టను అతని డెస్క్పై పెట్టాను. వాటిపై సంతకాలు చేయడానికి అతను 20 నిమిషాలు తీసుకున్నాడు. కానీ కొద్దిసేపటికే నేను మరో పునఃఇమడ ఫారాలతో తిరిగి వచ్చాను. బుధవారం నాటికి నేను రోజులో సగం సమయం అతని ఆఫీసుకే నడవాల్సి రావడంతో పని చాలా నెమ్మదించింది. అసలు ట్విస్ట్ ఏమిటంటే, $2,00,000 పంపును రిపేర్ చేయడానికి ఒక క్లయింట్కు $12 ఓ రింగ్ కావాల్సి వచ్చింది. అప్పటికి సమయం సాయంత్రం 4:30 అయింది. కెవిన్ అప్పటికే ఒక ఫ్యాన్సీ నెట్వర్కింగ్ డిన్నర్లో ఉన్నాడు. ఫిజికల్ సిగ్నేచర్ లేకుండా ఆ పార్ట్ను కొనలేనని నేను క్లయింట్కు చెప్పాను. క్లయింట్ కోపంతో ఊగిపోయి నేరుగా సీఈఓకి ఫోన్ చేశాడు. సీఈఓ డిన్నర్ మధ్యలో ఉన్న కెవిన్కు ఫోన్ చేసి వెంటనే ఆఫీస్కి తిరిగి రమ్మని గట్టిగా ఆదేశించాడు. కేవలం $12 కాగితంపై సంతకం చేయడానికి కెవిన్ సూటు వేసుకుని 9 నిమిషాల ప్రయాణం చేసి తిరిగి రావాల్సి వచ్చింది. మరుసటి రోజు ఉదయం ఒక మెమో వచ్చింది. డిజిటల్ అప్రూవల్స్ మళ్ళీ తిరిగి వచ్చాయి. ఇప్పుడు కెవిన్ నా వైపు చూడడు, కానీ $5,000 కంటే ఎక్కువ మొత్తంలో నాకు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు అతను తన ముఖ్యమైన లంచ్ తింటున్న సమయంలోనే ఆ ఫారంను స్వయంగా తీసుకువెళ్ళి ఇస్తాను.